అసలు నీకు నా మీద ప్రేమ ఉందో లేదో, నన్ను గుర్తు పెట్టుకుని పిలుస్తావో లేదో, శ్రద్ధ చూపిస్తావో లేదో, నన్ను పట్టించుకుంటావో లేదోనని మనసు కనిపించి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను అత్తయ్య. మీరు కార్ల దాకా వచ్చేసరికి నేను అసలు లెక్కలో లేనని ఫీల్ అయ్యాను. కానీ చివర్లో నేను లేనని ఏది వెంకటలక్ష్మి అని అడగటం నాకు చాలా సంతోషం కలిగించింది అత్తయ్య. పిచ్చిదానా, నువ్వే ముఖ్యమైతే నిన్ను మర్చిపోవడం ఏమిటి? ఇలాంటి పిచ్చి ఆలోచనలు తింగర్ పనులు చేశావు కాబట్టే వాడికి దగ్గర కాలేకపోతున్నావు. నువ్వు నా కోడలివే. పదండి పదండి, లేట్ అవుతుంది. పదండి. డ్రైవర్, తులసి, ఇక్కడ రండి. కూర్చోండి. కూర్చో బావా, కూర్చో. ఇలాంటి కాస్ట్లీ రెస్టారెంట్కి ఫస్ట్ టైం వచ్చారనుకుంటా. కదా ప్రియా? ఈ రెస్టారెంట్లు మాకేం కొత్త కాదు దుర్గమ్మ. ఆల్మోస్ట్ సిటీలో ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్లన్నీ తెలుసు. తెలియడానికేముంది, నువ్వొచ్చిన ఆటో డ్రైవర్ కూడా తెలుస్తుంది. కానీ లోపలికొచ్చిన అనుభవం ఉండాలి కదా. నేను చెప్పేది రెస్టారెంట్ల పేర్లు తెలుసని కాదు, వచ్చి తిన్న అనుభవం ఉంది అని చెప్తున్నాను. ఏ రెస్టారెంట్లో ఏ ఐటెం బాగుంటుందో టక్కుమని చెప్పేయగలను. ఈ రెస్టారెంట్కైతే లెక్కలేనన్ని సార్లు వచ్చుంటాను. కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు. ఏమండి కోటేశ్వరరావు గారు? అవును మేడం. అది అది దుర్గమ్మ మనం అంటే. అంతేలే, డబ్బు నీది కాదు కదా, ఎక్కడికైనా వెళ్తావు, ఏమైనా తింటావు. మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మా ఓన్ క్యాష్. మాకు మూటలు కట్టుకోవడం రాదు, అలాగని వేరే వాళ్ళ కష్టాన్ని ఆశించే వాళ్ళం కూడా కాదు. మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టుకుంటాం. సంతోషంగా ఉండడం నేర్చుకున్న వాళ్ళం, ఖర్చుల కోసం వెనకాడే వాళ్ళం కాదు. మాకు నచ్చిన ఐటమ్స్ని ఖర్చుకు వెనకాడకుండా నచ్చిన హోటల్స్ నుంచి తెప్పించుకుని తింటాము. చీప్గా వచ్చిందని ఎక్కడ పడితే అక్కడ తినాం. ఏదైనా శుచి, శుభ్రం, రుచికి వెలువిస్తాం. హలో, నా చెవుల్లో పువ్వులు పెట్టాలని చూడకు. నీ చెవులో పూలు పెట్టాల్సిన అవసరం నాకేంటే? ఆయన పూలు పెట్టడానికి నీకు చెవెక్కడుందే? ఆపండి. ఎక్కడికొచ్చిన గొడవేనా? కాస్త హుందాగా ఉండడం నేర్చుకోండి. రామ్మా. అదేంటి, పార్టీ మన ఫ్యామిలీ మెంబర్స్కే అన్నారు? డీసీపీ గారు ఆయన కూతురు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే కదా, అందుకే పిలిచా. రండి సార్, కూర్చోండి సార్. నమస్తే అండి. కూర్చో. నమస్కారం. నమస్తే. కూర్చోండి. నమస్తే.
నమస్తే సార్. కూర్చో కూర్చో. ఏమండి ఇప్పుడైనా చెప్తారా ఇంత గ్రాండ్గా పార్టీ ఇవ్వడానికి కారణం ఏంటో? మీకేమైనా ప్రమోషన్ వచ్చిందా? ఎందుకు దుర్గా అంత తొందరపడతావు? కాసేపు ఆగితే అన్ని విషయాలు తెలుస్తాయి కదా. అయినా అందరూ ఇప్పుడే వచ్చారు కదా, కొంచెం రిలాక్స్ అవని. హాయ్ వెంకటలక్ష్మి. ముహూర్తకాలే సూర్య. ఆపండి పంతులు గారు. నేనెవరో తెలుసా? ఈ లక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడిని. ఏయ్ ఎంత ధైర్యం రా నీకు? నా ముందు నా కోడలికి హాయ్ చెప్తున్నా, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? సారీ మేడం, వెంకటలక్ష్మికి పెళ్ళయిందని తెలిసింది. ఒకసారి అన్నయ్య గారిని చూసి వెళ్దామని వచ్చాను. లక్ష్మి, ఒకసారి అన్నయ్య గారిని పరిచయం చేయవా? ప్లీజ్ ప్లీజ్ వెంకటలక్ష్మి. బ్రదర్ నాకంటే ఏ విధంగా ఎక్కువ చూస్తాను? నాకంటే ఎక్కువ చదువుకున్నాడా? నాకంటే అందగడా? నాకంటే ఎక్కువ స్థాయి ఉన్నవాడా? చూస్తాను. పోనీ నీకు అంతగా ఇబ్బంది అయితే పరిచయం చేయొద్దులే. వారు నా వారు అని చూపిస్తే చాలు, వెళ్ళిపోతాను. రే నోర్మోయిరా, అయినా జైల్లో ఉండాల్సిన వాడివి బయటకు ఎలా వచ్చావు? స్టేషన్లో ఏ కానిస్టేబుల్లో మాయ చేసి వచ్చుంటాడు. ఎరా తప్పించుకురావడానికి సిగ్గులేదా? సార్ అది కానిస్టేబుల్స్ సార్. వీడిని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి మళ్ళీ బయటికి రాకుండా 4 పీకండి. ఓకే సార్. బాయ్. స- ఏయ్ ఇదంతా నీ ప్లానే కదా? నాకేం తెలీదు. నీ కానిస్టేబుల్స్ అందరూ తెలిసిన వాళ్లే కదా? ఎవరి చెవిలోనో పువ్వు పెట్టి వాణ్ణి బయటకు రప్పించావు. మేమందరం బయటకు వస్తున్నామని వాడికి చెప్పి ఇక్కడికి రమ్మన్నావా? లేకపోతే జైల్లో ఉన్నవాడు బయటికి ఎలా వస్తాడే? కరెక్ట్గా మనం వచ్చిన రెస్టారెంట్కి ఎలా వస్తాడు? వచ్చినవాడు అన్నయ్యని చూపించమని ఎందుకు అడుగుతాడు? వెక్రించడానికే కదా? దానికేం తెలుసు? స్టేషన్లో ఉన్నవాడిని అదెలా విడిపిస్తుంది? దానికి తెలియని స్టేషన్ ఏంటండి? వాళ్ళ నాన్న పేరు వాడుతుంది, కుదరకపోతే మీ పేరు వాడుతుంది. అలా వాడిని బయటికి తెచ్చుంటుంది. సర్లేండి, వాడి సంగతి, వాడిని బయటికి తెచ్చిన దాని సంగతి తర్వాత చూద్దాం. అవును, ఇంతకీ మన ఆదిత్య ఎక్కడా? పార్టీ ఉంది వస్తున్నాను అన్నాడు, ఇంకా రాలేదేంటి? వస్తానన్నవాడు రాకుండా ఉంటాడా? ఖచ్చితంగా వస్తాడు. కానీ మీరంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? పార్టీ ఒకటే ఇస్తున్నానని చెప్పారా? పార్టీకి తులసి కూడా వస్తుందని చెప్పారా? దాని పేరు చెప్పి వాడిని పిలిపించాల్సిన అవసరం లేదు. వాడు తప్పకుండా వస్తాడు. ఎందుకంటే ఈ పార్టీ ఇవ్వడానికి కారణం వాడికి తెలుసు. అంటే మీరు విషయం నా దగ్గరే దాచారన్నమాట. వాడు నేను ఫ్రెండ్స్లా ఉంటాం, అందుకే చెప్పాను. పర్లేదు, బెటర్ ఆఫ్ కంటే ఎక్కువ. కొన్ని విషయాలు ముందుగా కొందరితో షేర్ చేసుకుంటే బాగుంటాయి. నీతో షేర్ చేసుకునేవి వాడితో షేర్ చేసుకోలేను కదా. ఎందుకయ్యా ప్రసాద్, చెప్పేయొచ్చు కదా. పోనీ నన్ను చెప్పమంటావా? నో సార్, మీరు అలాగే ఉండండి. ఇంకా ఎవరో వచ్చినట్టున్నారు. అయినా వచ్చిన వాళ్ళని చూడ్డానికే సరిపోతుంది. ఇంకా తినేదెప్పుడో.
సరిగ్గా చూడవే. సార్ సార్ ఆదిత్య, బావ కదా? అవునే, మన ఆదిత్య. ఏమండి, అదేంటి వాడు ఆ డ్రెస్ వేసుకున్నాడు? ఇప్పుడు మన ఇంట్లో డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి వాడొక్కడే. ఏంటి మీరనేది? నేను రిటైర్మెంట్ తీసుకున్నాను దుర్గా. అదేంటండి, మీరు రిటైర్మెంట్ తీసుకోవడం ఏంటి? నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వాడికి ఎస్ఐ పోస్ట్ ఇప్పించాను దుర్గా. నా ఆదిత్య ఇస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అంత అవసరం ఏమొచ్చిందండి? నాకు అలసటగా అనిపిస్తుంది. నాకున్న ప్రాబ్లమ్స్ నీకు తెలిసితే కదా, అందుకే స్ట్రెయిన్ అవ్వదలుచుకోలేదు. ప్రసాద్ ఆలోచన కరెక్టే కదమ్మా. అమ్మా, బ్లెస్ మీ అమ్మా. రే 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 కంగ్రాట్స్ రా ఆదిత్య. ఇక్కడి నుంచి నిన్ను పప్పు అనును, ఎస్ఐ ఆదిత్య గారు అంటాను. పప్పు అంటే పళ్ళు రాలగొడతాను. చేతిలో లాఠీ కనిపించడం లేదా? బావా, నువ్వు ఈ డ్రెస్లో భలే ఉన్నావు. భలే ఉన్నావని అంటున్నావా, భయం వేస్తుందని అంటున్నావా? నా బావ దగ్గర నాకేం భయమే. ఇక నుంచైనా కొంచెం గంభీరంగా ఉండటం నేర్చుకోరా. అలాగే మంచివాళ్ళెవరో ముంచేవాళ్ళెవరో కూడా తెలుసుకో. ఇది నీ ప్రొఫెషనే కాదు, నీ పర్సనల్ లైఫ్ కూడా మంచిది. ఎవరితో పడితే వాళ్ళతో చనువుగా ఉంటే నీ విలువ కూడా పడిపోతుంది. రే రే కూర్చో. దుర్గా, ఈ పార్టీ ఎందుకో ఇప్పుడు నీకు అర్థమైందా? వీడు ఎస్ఐ అయిన శుభ సందర్భంలో ఇస్తున్నా. ఇదే రిటైర్మెంట్ పార్టీ కూడా అనుకోమంటావా ప్రసాద్? రిటైర్మెంట్ పార్టీ డిపార్ట్మెంట్ ఇస్తుంది కదా సార్. ఆహా. ఇది నా కొడుకు ఎస్ఐ అయినందుకు ఇస్తున్నాను. కనీసం మీరైనా ఒకసారి ఫోన్ చేసి చెప్పుండాల్సింది అన్నయ్య గారు. ప్రసాద్ అందరికీ సర్ప్రైజ్ చేస్తానన్నాడు, అందుకే చెప్పలేదు. మెను ఎక్కడా? మెను ఎక్కడా? మెను ఎందుకే? A to Z అను ఫుల్గా కుమ్మే. హే, నీకెందుకే? అవును, దానికి లేని బాధ నాకెందుకు? సమయం జాయింట్స్ ఆర్డర్ చేస్తావా? అంతే 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 అంతే. బావా, నీకేం చెప్పను? ఎవరిష్టం వాళ్ళది అన్నానుగా, నువ్వు ప్రత్యేకంగా అడగటం ఎందుకు? ఇందులో తప్పే ఉంది దుర్గా, వదిలే. ఇది ఎలా ఉంటుందే సత్యాలు? సత్యవతి, రే ఆగరా, వెళ్ళి దిష్టి తీసుకునిరా. అమ్మా, ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? ఎందుకేంట్రా, నువ్వు ఉద్యోగస్తుడు అయ్యావు. అక్కడ నిన్ను ఎలా చూసారో నాకు తెలుసు. ఏ చూపు ఎలాంటిదో ఎవరికి తెలుసురా? అంత దిష్టి చూపున్న వాళ్ళు ఎవరూ లేరు. మీ దృష్టికి అనిపించకపోవచ్చు, నాకు తెలుసు ఎవరి దిష్టి కళ్ళు. నువ్వు ఎవరినంటున్నావని అర్థం చేసుకోగలను దుర్గా. అమ్మా, హ్యాపీగా ఉండండమ్మా, ఇప్పుడు మీరు వాదించుకోవద్దు. దిష్టిది. రారా. నేను ఇంజనీరింగ్ చదివినా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం నాన్న. కానీ మీకు చెప్పలేకపోయా నాన్న. నన్ను ఒక ప్రయోజకుని చేసావు.
చాలా థ్యాంక్స్ నాన్న. రేయ్, తండ్రిగా అది నా బాధ్యత. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ విషయం అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? వీడి పెళ్లికి నువ్వు తొందరపడుతున్నావు కదా. వీడి కాబోయే భార్య వీడికి పని పాట లేదనుకోకూడదు కదా. అందుకే నాకు ఈ ఆలోచన వచ్చింది. వీడికి అర్హతలున్నాయి, నాకు అవకాశం ఉంది, వినియోగించుకున్నాను. నేను అలా అనుకునేదాన్ని కాదు మావయ్య. బావకు ఉద్యోగం లేదని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను నీ గురించి ఆలోచించలేదు, నీ గురించి అనలేదు. ఇదే కదా వాడి కాబోయే భార్య. అది నీ నిర్ణయం. నా నిర్ణయం వేరు, మీ నిర్ణయం వేరా? వాడు మన కొడుకు కావచ్చు, కానీ నాకంటూ కొన్ని అభిప్రాయాలున్నాయి కదా. నా అనే స్వార్థం కూడా ఉంటుంది. నువ్వు నా అభిప్రాయాలకు విలువివ్వనప్పుడు, గౌరవించినప్పుడు నేను నీతో ఎందుకు ఏకీభవించాలి? అందుకే నేను ఆదిత్యకి తులసికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏంటి? ఆదిత్యకి లక్ష్మికి పెళ్ళని నేను ప్రపంచానికి చెప్పాను. అందరికీ చెప్పాక మీరిలా మాట్లాడితే నా పరువేం కాను? నన్ను అడిగి ప్రెస్ మీట్ పెట్టావా? నా పర్మిషన్ తీసుకున్నావా? నువ్వు నీ అభిప్రాయం చెప్పావు, నేను దాన్ని ఖండిస్తూ నిర్ణయం తీసుకున్నాను. నేనేంటో నాకంటూ ఆలోచనలు ఉండకూడదా? నేనుగా నిర్ణయాలు తీసుకోకూడదా? నన్ను కాదు అంటే నేనేం చేస్తానో, ఏం చేస్తానన్నానో మీకు తెలుసు కదా. ఆ పని నేను చేయగలను. ఇప్పుడు మన మధ్య ఈ బ్లాక్ మెయిల్స్, బెదిరింపులు వద్దు దుర్గా. నేను నీ నిర్ణయానికి అడ్డుపడను, అడ్డు చెప్పను. అలాగే నువ్వు నా నిర్ణయానికి అడ్డుపడకు. నీ ప్రయత్నం నువ్వు చేయి, నా ప్రయత్నం నేను చేస్తాను. తెరకాసుగా మాట్లాడకండి. స్ట్రైట్గానే చెప్తున్నాను. నువ్వు లక్ష్మితో పెళ్లికి ప్రయత్నం చేయి, నేను తులసితో పెళ్లికి ప్రయత్నం చేస్తా. మన మధ్య పంతాలు పట్టింపులు వద్దు దుర్గా, ప్రయత్నాలు మాత్రమే. బెదిరింపులు, తెగింపులు వద్దు దుర్గా. దేవుడు ఎవరికి సహకరిస్తే వాళ్లే గెలుస్తారు. అదే దైవ నిర్ణయం అనుకుందాం. రాత గీత అని అంగీకరిద్దాం. మీ పద్ధతి నాకు నచ్చటం లేదు. చెడమొక్కలు, పెడమొక్కలు, కోపతాపాలు వద్దు దుర్గా. నేను అడ్డురానంటున్నాను కదా, అలాగే నువ్వు అడ్డురావద్దు. ప్రెస్టేజ్గా కూడా ఫీల్ అవ్వద్దు. స్నేహంగానే పోటీ పడదాం. ఇదిగో, ఇన్ని రోజులు వాణ్ణి పప్పు పప్పు అనేదానివి. ఇప్పుడు వాడు ఎస్ఏ అయ్యాడు. జాగ్రత్తగా ఉండు. ఇంతకు ముందులా విక్రింపు మాటలు మానుకో. ఎందుకు మానుకోవాలి? వాడు ఎస్ఐ అయితే ఏంటి, డిఐజీ అయితే ఏంటి, కలెక్టర్ అయితే నాకేంటి? అంతకన్నా పెద్ద పోస్టుకెళ్తే నాకేంటి? వాడెవడమ్మా? నా బావ. మా మధ్య ఉన్నదేంటి? మేనరికం. మేనరికం అంటే ఒక అధికారం, ఒక హక్కు. మేనరికం మధ్య ఉన్న స్వతంత్రం ఎవ్వరికీ ఉండదు. ఆదిత్య నేను బావ మరదళ్ళుగా పుట్టడం మా అదృష్టం. వాడికంటే వెనుక నేను ఎందుకు పుట్టాననుకున్నావు? నా హక్కుని నేను వినియోగించుకోవడానికి. నువ్వు నా హక్కుకి అడ్డుపడ్డావనుకో, నీ మీద మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ ఇస్తాను. ఆ సంఘంలో ఎలాంటి ఫిర్యాదులు కూడా చేయొచ్చా? ఏదైనా మానవ హక్కుల కోసమే కదా. చాలే, ఇలాంటి అతివాగుడు వాగమంటే రెడీగా ఉంటాం. అది చెప్పేది నిజమే కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు
ఆదిత్య ఏ పొజిషన్లో ఉన్నా తనకి బావే కదా. వాడు డ్యూటీలో ఉన్నప్పుడు కూడా అరే బావా ఒరే బావా అని పిలుస్తుంది. నేను మరీ అంత కామన్ సెన్స్ లేని దాన్నేమీ కాదులే. ఎక్కడ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నాకు తెలుసమ్మా. ఆ మాత్రమైనా తెలిసినందుకు సంతోషం. ఆ, హలో. ఆదిత్య అయి ఉంటాడు, అందుకే సైలెంట్ గా పక్కకెళ్ళి మాట్లాడుతుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది ప్రియా నాకు. నాకు కూడా ఆనందంగా ఉందండి. ఎందుకు? ఎందుకేంటండి, ఆదిత్య ఎస్ఐ అయ్యాడు కదా. కాంపౌండర్ కొడుకు డాక్టర్ అవడం, కండక్టర్ కొడుకు కంట్రోల్ అవడం నేను విన్నాను. ఇలా కూడా జరుగుతుందా అనుకున్నాను. ఇవాళ ఒక కానిస్టేబుల్ కొడుకు ఎస్ఐ అయ్యాడు. ఇది నా అనుభవంలోకి వచ్చింది అని నమ్ముతున్నాను. ఏదైనా జరుగుతుందని. ఈ నమ్మకమే ఇంకో నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది. అదేంటంటే తులసి ఆదిత్యుల పెళ్ళవుతుందనిపిస్తుంది. అవునండి, అన్నయ్య వాణ్ణి ఎస్ఐని చేసి మనకి కొత్త బలాన్ని కలిగించాడనిపిస్తోంది. నీ ఉద్దేశం ఏంటి ప్రియా? అధికారం వచ్చింది కదా అని చెప్పి మీ వదిని క్వశ్చన్ చేస్తాడా? చేయగలడా? చచ్చా, నేను అలా అనడం లేదండి. వాణ్ణి చూస్తుంటే ఏదో ధైర్యం కలుగుతుంది అంటున్నాను. వీళ్ళ పెళ్లి జరుగుతుందనే నమ్మకం కలుగుతుంది అంటున్నాను. ఇన్నేళ్ల నిరీక్షణ, ఇన్నేళ్ల పూజలు దేవుడు వృధా కానిస్తాడా ప్రియా? తప్పకుండా వాళ్ళ పెళ్లి జరిపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు.